అమ్మా అమ్మా కలకాలం తాళిబొట్టుతో కలకలాడతావు, ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మా 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 అమ్మా. ఆ మెట్లు దిగే లోపల దీని తాళి పట్టే. నీ అమ్మ కడుపు మాడా, నీకు డబ్బులే లేదని నా తాళి పుట్టి తగాలంటావా? ఇదిగో తీసుకో. బొచ్చులో వేసుక తల్లి. లచ్చమ్మదేవిని నేల మీద వేస్తే భూదేవి తల్లికి కోపం వస్తే. సిటీలో బిచ్చగాల న్యూసెన్స్ ఎక్కువైపోయింది. అవును, సిగ్నల్స్ దగ్గర లైట్ పడితే చాలు అమ్మా అయ్యా అంటూ మీద పడిపోతున్నారు. అవునవును. పవిత్రంగా గుడికి వచ్చి దండం పెట్టుకుందామంటే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండట్లేదు. అయ్యా బడే బాబు, అంత రెచ్చిపో మాకు. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి కారు, గోల్డ్ చైను, సిల్క్ చొక్కా నీ జీతంతో కొన్నావా? ఈడు బల్ల కింద చేయి పెట్టాడుకుంటాడు, మేము బొచ్చ పెట్టాడుకుంటాం అంతే. ఇదిగో 100 అందరూ పంచుకోండి. పంచుకోవడానికి ఏదైనా 1000 నోట. గుళ్ళో అడుకుంటున్నట్టు కల వచ్చిందేంట్రా? మన ఫ్లాష్ బ్యాక్ అదే కదన్నా. తెల్లవారుదామని వచ్చిన కళ నిజమవుతుందంటారన్నా? మళ్ళీ గుడి దగ్గర అడుక్కుంటారేమో. అన్నా అందరికి మంచి ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి, నాకేంట్రా అడుక్కు తినే ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమన్నారా నేను? నాకొచ్చిన కళ నిజాయితీగా వచ్చానా? వాడేమనాలి? అన్నా అది కళ నిజమవుదన్నాలుగా, మరి తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుందంటాడేంట్రా? అలా అనొచ్చా? అనకూడదన్నా. చెప్పాడికి. ఒరే, ఈసారి అన్నకి ఏదన్నా కళ వచ్చి అది జరుగుతుందని అడిగితే జరగదన్నా అనాలి. ఏమనాలి? ఒరే అప్పారావు, పొద్దున్నే పేపర్ చదవాలంటే భయంగా ఉందిరా. ఈ ఊళ్ళో ఎవడు ఎవరిని వేసేస్తాడో ఏమీ అర్థం కావడం లేదు. ఇలా చూడు, పేపర్ నిండా మర్డర్ కేసులే. పెళ్లికెళ్తున్నానన్నావు, నగలేసుకోలేదే? నగలేసుకుని ప్రయాణం చేసేట్టుందా మన ఊరు? ఎవడేసే నుంచి వచ్చి తెంపుకుపోతాడో కూడా తెలియడం లేదు. దేవుడి గుళ్ళో కూడా తాగి వస్తున్నారు. ఇదేంటని దేవుడు అడగరు, ఇంకెవరు అడుగుతారు? ఒక బీరు. రాత్రి తాగింది దిగినట్లేదు, అప్పుడే బీరా. బీరుతో బుక్కిలిస్తున్నావు, నీ పేరేమిటి బాబు? స్వామి. నాలుగు ఇడ్లీ, సాంబార్ చట్నీ వద్దు. వట్టిడ్లీ ఎలా తింటావే బాబు? ఇడ్లీని అన్నం చేసాడు, బీర్ని మజ్జిగ చేశాడు. సాంబార్ ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, రసం ఇడ్లీ, ఆఖరికి మైదా ఇడ్లీ చూశాను కానీ ఇలా బీర్ ఇడ్లీ చూడడం ఇదే మొదటిసారి. ఎవరు స్వామి నువ్వు? ఇప్పుడు పిలిచావుగా స్వామి అని, అలా పిలిచి దండం పెట్టుకో. అలాగే స్వామి. స్వామికి ఎక్కిళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు పట్టండి రా. ఎక్కిళ్ళు వస్తే పట్టాల్సింది నీళ్లు కాదు, బీరు. స్ట్రైట్ గా పోనీ. 10 బొండాలు కొట్రా. డబ్బులు కొట్టు. అదేంటి కొడుతున్నావు? కొట్టమన్నావుగా, దోదకి చేస్తావా? ఈ ఆకు ఒక్కల ఆనందరావు సార్, మీ పేరు ఏవిరావు కదా? నువ్వు నోరు మీ నీ ఐటీకి ఉద్యోగం రికమెండేషన్ మీద వచ్చింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఈ ఊళ్ళో లా అండ్ ఆర్డర్ నడి రోడ్డు మీద నవ్వులు పాలవడమా వీల్లేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. వారెంట్ ఉందా? గ్యారంటీ లేని ఈ ఊళ్ళో వారెంట్ లేకుండా ఎలా సారీ ఎలా వస్తాననుకున్నావు? అయ్యా దయచేసి స్టేషన్కి రండి, మీ పాదాలకు నమస్కారం పెడతాను. ఇట్లు ఆకువక్కల ఆనందరావు. ఇదేంటిది? అండర్ అరెస్ట్ అన్నావుగా. బాటిల్స్ ఇసురుతావా? ఈ ఏవీరావు సంగతి నీకు తెలియదు. కత్తుల్ని కర్రల్ని కూడా కేర్ చేయడు.
4 పీకానంటే ఎక్కడ కొట్టానో కూడా నీకు తెలియదు. చెప్పరా చెప్ప. తలుపేలేదేంటి? నువ్వే గొప్పలు చెప్పుకున్నావు కదా. ఇదేమిట్రా, శంకరాభరణం శంకర శాస్త్రి గారు వీణ వాయిస్తున్నట్టుంది. యారా, అయ్యగారు బెయిల్ ఆర్డర్ చూపిస్తుంటే కనిపించట్లే? అది 500 రూపాయలు నోట్ అండి. నాకు తెలుసు. నా పేరేంటి? ఏవీరావు. ఆకు అక్కడ ఆనందరావు. ఏంటి తమలపాకులు తీసావు? ఇందులో పెట్టగానే తాంబూలం అయిపోతుంది. తీ 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 తీ. రండి సార్. సార్ మీరు పెట్టండి సార్. జాగ్రత్త, సొన్నం ఎక్కువైతే దవడ పేరిపోతుంది. అది తెలుసండి. సార్ ఎఫ్ఐఆర్ రాశాం కదా, వదిలిపెట్టేశారు. నిన్ను బొక్కలు వేద్దామని ఆడి బదులు ఈయన తీసుకెళ్లి సెల్లవై. మనిషిని అయితే మార్చగలం, పేరుని ఎలా మారుస్తారు సార్? ఆడి పేరేం పేరు? స్వామి. ఈడి పేరు? కుప్పు స్వామి. ఈడి పేరులో కుప్పు తీసుకెళ్లి బయట పడేసి కుప్ప తొట్టి లోపల పడే. పేరుకి ఏవిరావు కానీ మీకు చాలా వచ్చు సార్. దాంట్లో ఏమైనా ఉందా నాకు? చాలా చాలు. ఈయన తీసుకెళ్ళి. మంగళూరు వీడియోలు ఉన్నాయా? లేవు, వీడి దగ్గర ఏముండవు. ఆ? ఏంటన్నా లోపలికి వెళ్ళాను ఈజీగా బయటకు వచ్చేసావు, ఏంటి మ్యాటర్? తోలు దగ్గర నుంచి తోలు బెల్ట్ దాకా అమ్ముడుపోతున్న ఈ దేశంలో బయటికి రావడం ఒక మ్యాటర్ ఏంట్రా? అసలు మ్యాటర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పవేంటి నువ్వు? ఓ ఇదా, ఆ. దర్గా బజార్ లో నీలకంఠ కొట్లో దొరుకుతుంది కదా. ఇంకేం దొరుకుతాయి ఏంటి అక్కడ? దొరకంది ఏముందన్నా, ఒక్క నీతి తప్ప. నాటు సారా, చీపు లెక్కరు, ఫారెన్ సరుకు అన్ని దొరుకుతాయి ఈ ఊళ్ళో. అమ్మకానికి అమ్మాయిలు, నరకడానికి రౌడీలు, వీధికి 2 ఉన్నారు. అంతెందుకు, నీకేం కావాల్సి వచ్చినా ధర్మపక్షం మనుషులకు ఫోన్ కొట్టండి, నిమిషంలో అరేంజ్మెంట్ అయిపోతుంది. అయ్యి బాబోయ్, మాటల్లో పెట్టి ఇంత మ్యాటర్ అడిగేశారేంటి? అడిగింది ఇంత, నువ్వంతా చెప్పావు. సెల్యూట్ నాకు పెట్టారా, మీ టోపీలకు పెట్టుకున్నారా? వన్స్ మోర్. సున్నం ఎక్కువైతే దవడ పగులుద్ది అన్నప్పుడే ఈయన పై అవసరాన్ని తెలుసుంటే ఈ సెల్యూట్ అప్పుడే చేసేవాడిని కదరా బాబు. ఎవడయ్యా జెండా కట్టింది? నేనే సార్. 3 అడుగులు కిందకి కట్టావు. కర్ర 30 అడుగులు పొడవండడం వల్ల 3 అడుగులు కరెక్ట్ గా కనిపించలేదు సార్. అంటే 30 అడుగుల దూరంలో పారిపోతున్న దొంగ కూడా నీకు సరిగ్గా కనిపించాడుగా. యువర్ సస్పెండెడ్. అమ్మో, 3 అడుగులకే సస్పెండ్ అంటే 500కి డిస్మిస్ నేను. డౌట్ లేదు. నీకు మార్చ్ పాస్ట్ తెలుసా? సార్ అది మర్చిపోయాడు సార్. మొన్నటిదాకా ట్రాఫిక్ లో ఉన్నాడు కదండి, ఒకే చోట నిలబడి స్టాచ్యూలు అయిపోయాడు. నీకు అన్ని తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. మీరు నువ్వులు ఇస్తే నూనె తీస్తాను, పాలిస్తే వెన్న తీస్తాను. నిప్పంటే అందులో దూకి చస్తావా? కుప్పు సాములోంచి కుప్పును తీసినంత ఈజీ కాదు గానీ ముందు జిప్పు పెట్టుకోవయ్యా. సారీ సార్. లుక్ హియర్, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. మీరు షూ వేసుకున్నా వేసుకోకపోయినా, క్యాప్ చేయించుకున్నా లేకపోయినా ఐ డోంట్ మైండ్. మీరు మందు కొట్టినా ఐ డోంట్ కేర్. కానీ నేను చెప్పిన పని కరెక్ట్ గా చేయాలి. అలా కాకుండా ఎవరైనా తాకాడిస్తే వార్నింగ్, సస్పెన్షన్, డిస్మిస్లు ఉండవు. రాత్రి కాల్చి పారేసి బెజవాడ బ్యారేజ్ కింద పారేస్తా. అర్థమైందా? 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. పోలీసు వాడికి పొగరుండాలి. పబ్లిక్ ని ఎవడైనా డిస్టర్బ్ చేస్తే వాడిని తొక్కి నార తీయండి. మన మంచి వాళ్ళకు మంచిగాను, పోగిరిగాళ్లకు పోగిరిగాను ఉండాలి. జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టినప్పుడే మనం పోలీసు వాళ్ళం. ఇంతమంది అధికారుల నుండి కూడా తప్పులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? మిస్టర్ ఆకువకల. ఎస్ సార్. 24 గంటల్లో విజయవాడ నగరంలో ఎన్ని సిటీ బస్సులు ఉన్నాయి? వైన్ షాప్లు, నగర దుకాణాలు, కిరాణా కొట్లు, లాడ్జింగ్లు, బోర్డింగ్లు, కాలేజీలు, హోటళ్లు ఎన్ని ఉన్నాయి? స్టూడెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, లాయర్స్, డాక్టర్స్, టోటల్ లిస్ట్ నా టేబుల్ మీద ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. లారీలు మెయిన్ రోడ్ మీదకి రాకూడదు. ఏ బస్ అయినా స్టాప్ లోనే ఆగాలి. బడ్డి కొట్ల దగ్గర బాతాకాన్ని కొడుతూ పల్లెని వాడు నుంచోకూడదు. అసలు 4 కంటే ఎక్కువ మంది రోడ్ల మీద కలిసి నిలబడకూడదు. అది 144 సెక్షన్ కదా సార్. నేను ఉన్నంత వరకు డైలీ 144 సెక్షనే. దాన్ని మీసా చట్టం అంటారు కదండి. నా పేరేంటి? స్వామి. దాన్ని తిరగే మీసా. పద్ధతిగా ఉంటే మీసాల స్వామిని, పద్ధతి తప్పితే లక్ష్మీ నరసింహ స్వామి. డీసీపీ స్వామి. సార్ నమస్తే సార్. టైం ఎంత అయింది? 11 అయింది సార్. అయినా 5 నిమిషాలు గ్రేస్ టైం ఉంటుంది కదండి. వీళ్ళంతా ఇప్పుడే వచ్చి కూర్చున్నారు సార్. మీరంతా ఎంత తాగుతారో, ఎప్పటిదాకా తాగుతారో మీ ఇష్టం. నేనేమి అనను. ధైర్యంగా తాగండి.
భయపడకండి. గంట తాగుతారు, 2 గంటలు తాగుతారు, మీ ఇష్టం. తెల్లారేదాకా బార్ ఓపెన్ చేసే ఉంచుతారు. రే సరచే మీకు ఇంకేమన్నా కావాలా సార్? తీసుకురా. ఓ సోడా తెమ్మనండి. అయిందా? ఫుల్గా తాగారా? బిల్ ఎవరు కట్టక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. సార్ సార్ 20,000 దాకా బిల్ అవుతుంది సార్. 11 గంటల తర్వాత బార్ ఓపెన్ చేసి ఉంటే